Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. In this video, I am going to reveal about the apprenticeship training by the organization IOCL, Indian ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఉందో అది మనకి ప్రీవియస్గా కూడా అప్రెంటిషిప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చూస్తున్నాం, ఫ్రెష్గా చూస్తున్నాం మనము అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఇస్తుంది. దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ కంప్లీటెడ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్. అయితే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కనుక ఇలాంటి ఆర్గనైజేషన్లో కనుక పిఎస్సిస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్లో కనుక ఎవరైతే అప్రెంటిషిప్ చేస్తారో ఈ అప్రెంటిషిప్ని సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కన్సిడరింగ్ యాజ్ అ ఎక్స్పీరియన్స్ ఆల్సో 1 year అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వి ఆల్ నోన్ IOCL వాజ్ అ గ్లోబల్ 500 కంపెనీ, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ యూనో. సో ఇలాంటి కంపెనీలో వెళ్ళి మనం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో this recruitment is based on all the branches except CSC. ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంది, సివిల్ వాళ్ళకు ఉంది, మెకానికల్ వాళ్ళకు ఉంది. కాబట్టి సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఐ విల్ ట్రై టు గివ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ అప్రెంటిషిప్ రిక్రూట్మెంట్. ఓకే, సో బిఫోర్ going to dive into this video, I'm requesting everyone to like this video and encourage us by subscribing our YouTube channel Space Engineering Academy. And if you really like our content, please share this information to dear and near ones. So locations విషయానికి వస్తే ఎస్సి మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ ఈ లొకేషన్స్లలో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ దేర్, ఆ లొకేషన్ దగ్గర వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా యూ కెన్ అప్లై యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం అన్నీ మనం మాట్లాడదాము. దీంట్లో 3 రకాలుగా ఉంది. గ్రాడ్యుయేట్ బేస్ చేసుకుంది, డిప్లొమా బేస్ చేసుకుంది, ఐటీఐ బేస్ చేసుకుంది. నేను 2 టచ్ చేస్తాను, డిప్లొమా టచ్ చేస్తాను, దాంతోపాటు గ్రాడ్యుయేట్ టచ్ చేస్తాను. సో టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్ అప్రెంటిషిప్ విషయానికి వస్తే ఇవన్నీ డిప్లొమా. మహారాష్ట్రలో 30 డిప్లొమా కనబడుతున్నాయి, గ్రాడ్యుయేట్ బేస్ చేసుకుంటే ఒక 130 కనబడుతున్నాయి. ఓకే, గుజరాత్లో డిప్లొమా ఒక 20 కనబడుతున్నాయి గుజరాత్ రీజియన్లో. అదే గ్రాడ్యుయేట్ బేస్ చేసుకున్నాయి ఒక 35 కనబడుతున్నాయి. ఓకే, అట్లా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే డిప్లొమా బేస్ చేసుకుని ఒక 20 కనబడుతున్నాయి, గ్రాడ్యుయేట్ బేస్ చేసుకొని 15 కనబడుతున్నాయి. గోవాలో డిప్లొమా వేసుకుని ఏం లేవు. ఓకే, గ్రాడ్యుయేట్ బేస్ చేసుకుని మాత్రం ఒక 6 వేకెన్సీస్ మనకు కనబడుతున్నాయి. ఓకే, ఛత్తీస్గఢ్ బేస్ చేసుకుంటే డిప్లొమా 7 అట్లాగే గ్రాడ్యుయేట్ 7 అయితే మనం విజిబిలిటీ చూడొచ్చు. దాద్రా నగర్ హవేలీలో డిప్లొమా 1, గ్రాడ్యుయేట్ 1, డామన్ డయ్యూలో డిప్లొమా 2 అండ్ గ్రాడ్యుయేట్ 4. ఓవరాల్గా ఇన్ అండ్ అరౌండ్ ఒక 430 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కలుపుకుంటే దాన్ని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఎవరెవరు ఉన్నారు చదివింటే మీరు ప్రతి దాంట్లో చూడొచ్చు. ఎడ్యుకేషన్ అన్ని బ్రాంచెస్ అయితే నేను చెప్పినట్టుగా సిఎస్సి వాళ్ళు తప్పిస్తే ఎవరి బ్రాంచ్ అయితే మనకు కనబడుతుంది. ఓకే, సో స్టైఫండ్ డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు. స్టైఫండ్ ఎంత అనేది పర్టికులర్ వీళ్ళు డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ వీళ్ళు ఏమంటున్నారంటే రేట్ ఆఫ్ స్టైఫండ్ పేయబుల్ టు ద అప్రెంటిషిప్ పర్ మంత్ షెల్ బి ప్రిస్క్రైబ్డ్ అండర్ ద అప్రెంటిషిప్ యాక్ట్ 1961 by 1973. ఆ రూల్స్ని బట్టి పే చేస్తాం అనేది చెప్తున్నారు, బట్ పర్టికులర్ అయితే అమౌంట్ ఇవ్వలేదు. కొన్ని ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఇచ్చాయి. 8,000 డిప్లొమా వాళ్ళకి, 9,000 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి. ఇవైతే ప్రీవియస్గా చాలామంది డిస్క్లోజ్ చేసాయి, బట్ ఇది చెప్పట్లేదు. సో దాన్ని బట్టి చేస్తాం అంటే ఆల్మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ అమౌంట్ దే. ఓకే, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చారంటే టెక్నీషియన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏదైతే మన డిసిప్లిన్ కోడ్ 1012 106 వరకు మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా బేస్ చేసుకుని ఉన్నవి. మెకానికల్ వాళ్ళు 3 years డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు 3 years డిప్లొమా ఉంటే ఎలక్ట్రికల్ ఈ డిసిప్లిన్ కోడ్ 102కి అప్లై చేసుకోవచ్చు. 103కి ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 104కి సివిల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 105కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. కాకపోతే ప్రతిదానికి కూడా మినిమం 50% అయితే ఖచ్చితంగా అగ్రిగేట్ ఉండాలి అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. అది కూడా జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్కి. ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూ వాళ్ళకైతే 45% ఉన్నా సరిపోతుంది అనే విషయం చెప్తున్నారు. 105కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 106కి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. అంటే ఎక్సెప్ట్ సిఎస్సి ఐ థింక్ ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ మనం విజిబిలిటీ మనం చూడొచ్చు. అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. స్టైపెండ్ ఇస్తారు, అప్లై చేసుకోవచ్చు. 1 year ఉంటుంది. ఓకే, ఈ 1 year అప్రెంటిషిప్ని లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ కన్సిడరింగ్ యాజ్ అ 1 year ఎక్స్పీరియన్స్ ఆల్సో. అది మీకు ఫ్యూచర్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకున్న నోటిఫికేషన్ పడితే అక్కడ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, డేట్స్ గురించి మనం మాట్లాడదాం, డో వరీస్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకా ఖచ్చితంగా ఇది ఒక అప్లై చేయాలంటే డైరెక్ట్గా వెబ్సైట్లో అప్లై చేయడానికి లేదు. అయితే నాట్స్ కానీ న్యాప్స్ కానీ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అప్రెంటిషిప్ సంబంధించిన వెబ్సైట్ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. దాంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, ఏజ్ విషయంగా నేను మాట్లాడుకుంటే 18 to 24 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి ఒక మీరు చూడొచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఆల్మోస్ట్ 29 years వరకు, ఓబీసీ వాళ్ళకి
27 ఇయర్స్ వరకు ఇట్లా రిలాక్సేషన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. అందరికీ నాకు తెలిసి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. పీరియడ్ విషయం గురించి చూసుకుంటే ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, అప్రెంటిస్షిప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 12 months అయితే ఉంటుంది. మెథడాలజీ ఎలా ఉంటుంది సార్, ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టరు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే తీసుకోరు, మీరు ఏదైతే అప్లై చేస్తారో వాటిని బేస్ చేసుకునే మెరిట్ వేస్లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, అంతే. ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ నాట్స్లో కనుక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే డిప్లొమా వాళ్ళకి లింక్ ఇచ్చారు, గ్రాడ్యుయేట్ వాళ్ళకి లింక్ ఇచ్చారు. అప్లై చేసుకొని దాని తర్వాత వెబ్సైట్కి వచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ నేను డిస్క్లోజ్ చేస్తాను, నో వరీస్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీరు. ఓకే, క్యాస్ట్ కానివ్వండి, మార్క్ షీట్ కానివ్వండి, 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానివ్వండి, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, కలర్ ఫోటో కానివ్వండి, ఫోటోగ్రాఫ్ కానివ్వండి, సిగ్నేచర్ బ్లూ ఇంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సిగ్నేచర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ అప్లై ఫర్ దట్. ఓకే, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి డేట్స్. 17th January ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది విండో. 7th February అయితే ఆపర్చునిటీ అయితే మీకు ఉంది. 7th February లోపు మీరు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, నాట్స్లో కానీ నాట్స్లో మీరు నాట్స్ ఎలిజిబిలిటీ నాట్స్లో అప్లై చేసిన తర్వాత మీకు వచ్చి అప్లై చేయాలి, తప్పిస్తే డైరెక్ట్ చేయడానికి అయితే లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ చేస్తే ఒకవేళ సెలెక్ట్ అయిందని కూడా మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, డాక్యుమెంట్ తీసుకొని రమ్మంటారు. యూ విల్ టు గో త్రూ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇఫ్ యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ దే విల్ అలౌ టు ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ హియర్. అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే రైట్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కనుక మనం మాట్లాడితే ఆల్రెడీ 17th January 2025కి ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది విండో. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 7th February 2025. 7th February వరకు అయితే ఆప్షన్ అయితే ఉంది. డోంట్ గో ఇన్ టు ద February, జనవరిలోనే అప్లై చేసేయండి. ఓకే, గుడ్ ఆపర్చునిటీ, డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.